హాయ్ అండి, అందరికీ ఏం చేస్తున్నారు? పనులన్నీ అయిపోయినాయా లేదా? నాకు జూనియర్ ఎన్టీఆర్ గారిది ఒక సినిమాలో డైలాగ్ ఉంటుందండి, సరిగా గుర్తులేదు కానీ దాని అర్థం ఇది బాగా గుర్తుందనమాట. ఎక్కడో జరుగుతున్నటువంటి ఒక ఇన్సిడెంట్ మరెక్కడో జరిగేటువంటి ఇంకొక ఇన్సిడెంట్ని బాగా ప్రభావితం చేస్తుందంట. ఎక్కడో జరుగుతున్నటువంటి ఒక వార్ మన ఆడవాళ్ళ వంటింట్లో చాలా ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తుంది కదా. ఏం మాట్లాడుతుంది అనుకుంటున్నారేమో, గ్యాస్ అండి బాబు, గ్యాస్ ప్రాబ్లము. అసలు 10-15 రోజుల నుంచి గ్యాస్ బుక్ అవ్వట్లేదు. ఒక పక్కనేమో ఇంకొక 20 రోజులు అయితే ఖచ్చితంగా గ్యాస్ అయిపోతుంది. గ్యాస్ ఆఫీస్కి వెళ్తుంటే నా అలాంటి వాళ్ళు చాలామంది అక్కడ క్యూ కట్టి ఉన్నారనమాట. మాకు గ్యాస్ అయిపోతుంది బాబోయ్, మాకు గ్యాస్ అయిపోతుంది అని. ఇప్పుడు గ్యాస్ అయిపోతే పరిస్థితి ఏంటో చూడాలి. పైగా మా వారు ఇదివరకు ఒకసారి అన్నారనమాట, ఇండక్షన్ స్టవ్ తీసుకుందామే, పడు ఉంటుంది ఇంట్లో, అలాగా ఎప్పుడైనా కుక్ చేసుకోవడానికి అవుతుంది కదా అంటే, అబ్బే 2 బండ్లు ఉన్నాయి కదా, ఎందుకు ఇండక్షన్ స్టవ్ మళ్ళీని అని చెప్పాను అన్నమాట. నేను అసలు నన్ను నేను ఒక్కడు కొట్టుకోవాలన్నమాట. ఇప్పుడు గ్యాస్ అయిపోతే మా వారు నాకు అదే చేస్తారనుకుంటున్నాను. నేను కొంటానన్నప్పుడు వస్తువు కొననివ్వవే నువ్వు అని అంటారు నాకు. నేను అసలు త్వరగా ఏ వస్తువుని అంత ఈజీగా కొననివ్వను అన్నమాట అండి. సో అలాగే ఈ ఇండక్షన్ స్టవ్ కూడా ఇదివరకు ఒకసారి ఆయన తీసుకుంటానంటే నేను వద్దన్నాను. ఇప్పుడు కొందాం అనుకుంటే కరెక్ట్గా టైం చూసి మనకు రేట్లు పెంచుతారు కదా. మనం గ్యాస్ కొందాము, ఇండక్షన్ స్టవ్ కొందాం అనుకుంటే దాని రేట్ పెరుగుతుంది. ఫోన్ కొందాం అనుకుంటే ఫోన్ రేట్ పెరుగుతుంది. వాషింగ్ మిషన్, ఫ్రిడ్జ్లో కొందాం అనుకుంటే దాని రేట్లు పెరుగుతాయి. మనం ఎప్పుడు ఏ వస్తువు అయితే కొనాలనుకుంటామో కరెక్ట్గా దాని రేటే పెరుగుతూ ఉంటుంది అనమాట. నాకైతే ఖచ్చితంగా అలాగే జరుగుద్దండి. ఏదైనా ఒక వస్తువు కొనాలి అని అనుకుంటే దాని రేట్ ఖచ్చితంగా పెరుగుద్ది అనమాట. ఎంత సోది చెప్తున్నావు కానీ ఏదో సున్నుండలు ఏదో చేస్తున్నట్టున్నావుగా, మరి మినువు లేపడానికి చాలా గ్యాస్ పడుతుందిగా అంటారేమో. ఎప్పుడో అయిపోయానండి అవి, దగ్గర దగ్గర ఒక 20 రోజుల పైన అయిపోయిందనమాట. మినువులు వేపేసి పక్కన పెట్టి ఉంచానమాట. ఇంట్లో ఉన్న స్నాక్స్ అవి దగ్గర పడే టైంకి ఇవి చెయ్యొచ్చు, మళ్ళీ ఇవి చేస్తే అవి పక్కకి వెళ్ళిపోతాయి కదా, అందుకని చెప్పేసి అవి దగ్గర పడే టైంకి ఇప్పుడు ఇవి చేసుకుంటున్నాను. ఇప్పుడైతే మంచి ఆప్షన్ అనిపించింది అనమాట. పైగా ఎందుకంటే ఆల్రెడీ మినువులు వేపేసి చాలా రోజులు అయిపోయింది, గ్యాస్ ఎక్కువ అవసరం ఉండదు, జస్ట్ నెయ్యి ఒకటి వెచ్చబెట్టుకుంటే ఓ 2 కేజీలు సున్నుండలో చేసుకోవచ్చు అని చెప్పేసి స్టార్ట్ చేశా. సరిగ్గా అదే సమయానికి డబ్బాలో నెయ్యి కూడా నిండుకుందనమాట. అందుకే కొన్ని సున్నుండలా చేశాను. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అబ్బా.